ఈరోజు Feb 29, 2020. ఈసా వినడానికి కొంచెం విచిత్రంగానే ఉంటుంది కానీ నువ్వు టైం ట్రావెల్ చేయగలవు. నువ్వు హాంకాంగ్ 2017 నుంచి హొకైడో 2020కి వచ్చావు. నువ్వు నా బాయ్ ఫ్రెండ్వా? నువ్వు తిరిగి వచ్చేసావా? నేను అక్కడున్న టీవీలో అచ్చా నాలాగున్న అమ్మాయినే చూశాను. తనకి యాక్సిడెంట్ జరిగింది. తన మొహం నిండా బ్లడ్ ఉంది. నేనే చేస్తున్నట్టు అనిపించింది. ఏంటి విచిత్రంగా ఉంది? షాపులో ఏమీ లేవు. ఇప్పుడు ఏమైంది? ఏం లేదు, షాప్ అంతా ఖాళీగా ఉంది. నువ్వేం సరుకులు కొనలేదా అని. అవును, బిజినెస్ ఎలా సాగుతోంది? ఇప్పుడు చిన్న ఆర్డర్ ఇస్తే సరుకు రావడం లేదు. ఓ అరే ఏం చూస్తున్నావు? షాపు ఎంత పెద్దదిగా ఉంది, ఇంకా స్టాక్ కావాలా? నువ్వు ఇక రిటైర్ అయిపో. ఈ షాప్ వల్ల నీకేం వస్తుంది? ఎంత కష్టపడినా నీకు దక్కేది ఏమీ లేదు. నీ కూతురు నీకు సపోర్ట్గా ఉంది కదా. నా కూతురు గురించి మాట్లాడుకు. అది ఒక మంచి ఉద్యోగాన్ని చూసుకోలేకపోయింది. నాకే సహాయం చేయలేకపోతుంది. దాన్ని అదే చూసుకుంటే చాలు. నన్ను నేనే చూసుకుంటాను. అది సరే, నాకు ఒక విషయం చెప్పు. హాంకాంగ్ వాతావరణంలో ఎవరికైనా ఫ్రోస్ట్ బయట వస్తుందా? ఫ్రోస్ట్ బయట ఈరోజు టెంపరేచర్ ఎంత ఉంది? అది వదిలేరా, నా కూతురికి ఫ్రోస్ట్ బయట వచ్చింది. తర్వాత తను కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తుంది. అంతేకాదు తను టైం ట్రావెల్ చేయగలనంటుంది. తనని ఏదైనా దుష్టశక్తి ఆవహించిందేమో అనిపిస్తోంది. అలాగా? ఇదిగో, ఇది నీకేమైనా ఉపయోగపడుతుందేమో చూడు. హొకైడో నుంచి తిరిగి వచ్చి దాదాపు 1 వారం అయింది. కానీ ఆ రోజు రాత్రి జరిగింది అది నిజమా లేదా కల అని అర్థం కావట్లేదు. కొద్ది రోజులుగా నేను అది తలుచుకునే కాస్త కంగారుగా ఉన్నాను. ఎక్కడ నేను మళ్ళీ టైం ట్రావెల్ చేసి వెళ్ళిపోతానని భయంగా ఉంది. ఏదో ఒక రోజు లేచేసరికి నాకు తెలియని చోట ఉంటానేమో అని భయంగా ఉంది. చాలా ఉన్నాయి చూడండి. హాయ్, ఇప్పుడు నువ్వు ఓకేనా? ఏం ప్రాబ్లం లేదుగా? రెస్ట్ తీసుకో. ఏంటి మూడవుటా నీకు? అసలు వేడిగా ఉంది, కోట్ అంతా ఎందుకు? సరే, ఈ రోజు 13వది సూపర్ ఇన్విన్సిబుల్ స్పైసీ సుషి కాంటెస్ట్ స్టార్ట్ అయింది. రాక్ పేపర్ సిజర్స్. ఓ సరే తిను. ఏమైంది? ఏంటి ఆలోచిస్తున్నావు? తినలేదా? ఓకే తిను. మొత్తం అంతా తినేసి. ఇప్పుడు చెప్పండి సార్, ఎలా ఉంది? ఇంకోసారి ట్రై చేద్దాం. ఓకే చేద్దాం, కానీ ఈసారి నేను సిజర్ ని చూస్ చేసుకుంటాను. నేను అబద్ధం చెప్పడం లేదు. రాక్ పేపర్ సిజర్స్. ఏంట్రా నువ్వు? నీకు నా మీద నమ్మకమే లేదారా? సరే, ఏది కావాలో చూస్ చేసుకో. రే యాసం. అడరే తిను. ఆనంద బాష్పాలు కారిపోయేంత బాగుందా? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? పోటీ ఇంకా అయిపోలేదు. రే ఆగరా. రే
ఇప్పుడు ఇది కూడా ప్యాక్ చేయాలా? వీళ్ళిద్దరూ పని దొంగలయ్యారు. ఈ రోజు స్పెషల్ షూషీ సేల్ ప్రారంభమైంది. అందరూ ఎంతో ఎక్సైటెడ్ గా ఉన్నారు. అందరూ గెలవాలన్న ఉద్దేశంతో వచ్చారు. సో లెట్స్ సెట్ గో. వెళ్ళండి వెళ్ళండి, వేగంగా వెళ్ళండి. చూసారా, చాన్ కూడా వచ్చారు. అందరూ వాళ్ళ లక్ష్యం వైపు దూసుకు వెళ్తున్నారు. ఈ అమ్మాయి అందరినీ తోసుకుని ముందుకు వచ్చేసింది. అద్భుతం. ఇప్పుడు షూషీ ప్లేట్ అది దక్కించుకుంది. మీకు మా తరపు నుంచి అభినందనలు. ఓయ్, ఏంటి నువ్వు అంత నీరసంగా ఉన్నావు? కడుపు చెడిపోయింది. ఏం తిన్నావు? దీని బిల్లుందా? ఎందుకు? సార్, మీరేనా ఈ స్టోర్ మేనేజర్? మీకేం సహాయం నేను కావాలి? కంప్లైంట్ ఇవ్వాలి. ఇక్కడ సూషి తిన్నాక మా ఫ్రెండ్ ఆరోగ్యం పాడైంది. చూసారా ఇందులో ఎంత వసాబి ఉందో? సారీ మేడం, ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద సీన్ చేయాలా ఏంటి? అరే, కంప్లైంట్ ఇవ్వడం చాలా ముఖ్యం. అది కస్టమర్ హక్కు. ఏమైంది? నువ్వు ఇక్కడ ఉన్నావా? చూడండి మేడం, కస్టమర్స్ లోపలికి రాకూడదు. చివరికి నిన్ను కనిపెట్టాను. మీరు మన ఫ్యూచర్ లో కలిసాంగా. ఏంటి ఫ్యూచర్లోనా? ఓ, మీరే కదా. ఇప్పుడు కూడా నువ్వు టైం ట్రావెలర్ అని ఒప్పుకోవా? ఏమంటే కొంచెం ఆగండి. మీరెంతో తప్పక అర్థం చేసుకుంటున్నారు. ఆ రోజు ఫ్రాస్ట్ బైట్ ని ట్రీట్ చేసుకోవడానికి నువ్వు కూడా హాస్పిటల్కి వచ్చావుగా. అదేంటంటే మేడం, మీరు నేను సూసి చేయడం చూస్తున్నారు కదా. కోల్డ్ రూమ్ లో లాక్ అవడం వల్ల నాకు ఫ్రాస్ట్ బైట్ వచ్చింది. ఎవరైనా ఉన్నారా? తలుపు తెరవండి. నేను లోపల ఇరుక్కుపోయాను. దానికి వీళ్ళందరే సాక్షి. ఇప్పటికైనా నమ్ముతారా? ఆగండి 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 ఆగండి. మీ ఇద్దరికి ఏదైనా ప్రాబ్లం ఉంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి. నాకు ఒక్క విషయం మాత్రం చెప్పండి. ఈ వాసాబీ షూషీని ఎవరు ప్యాక్ చేశారు? ఇది ఎవరి పని? అది చేసింది నేనే. ప్యాకింగ్ ఆంటీ పొరపాటున దీన్ని కూడా చేసేసిందేమో. అంటే తప్పంతా వాళ్ళదే, నువ్వు ఏ తప్పు చేయలేదు. నీ తప్పు నువ్వు ఒప్పుకోవా? మేడం, మమ్మల్ని క్షమించండి. మా షాప్ తరపున నేను మీకు క్షమాపణలు చెప్తున్నాను. ఐఎమ్ సారీ. మీరు చేసిన తప్పుకి మాకు 8 to 10 క్యాష్ కూపన్స్ ఇవ్వాలి. తను సూషి తిన్నాడా? మీరు ఏం చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే ఓకే, నువ్వురా వెళ్దాం. రమ్మంటున్నానా? నేనేమి చేయలేదే. వెళ్ళు పని చూడు. హాంకాంగ్ అమ్మాయి అయ్యిండి కంప్లైంట్ ఇవ్వడానికి అంత ఆలోచిస్తావేంటి? అరే, ఏమైంది? తను నీకు ఎక్స్ప్లెయిన్ చేశాడు కదా. లేదు, నేను నిజంగా తన్ని చూసాను. ఇంకోసారి ఇలా మాట్లాడావనుకో సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తాను. ఇదిగో ఈ కూపన్స్ వద్దా? ఇన్ని కూపన్సా? ఆ పిచ్చమ్మ ఎవరో నీకు తెలుసా? లేదురా, నాకు తెలీదు. నా మాట నమ్ము. ఒకవేళ అదే నిజమైతే తను ఇక్కడికి నిన్ను చూడడానికి ఎందుకు అది రావాలి? నాకేం తెలుసు. ఒకసారి అనుకోకుండా హాస్పిటల్లో చూశాను అంతే. తను బాగా బుర్ర పాడైపోయిన క్రిమినల్ అనుకుంటానురా. మీరిద్దరూ కలవడం అనేది విధి అనుకుంటాను. ఏంటి నేను చెప్పింది కరెక్టేనా? ఇరికించాలని చూస్తున్నావా? అవును, చూడ్డానికి అందంగానే ఉంది. కానీ ఏం చేయగలం పాపం, చిన్న వయసులోనే పిచ్చి పట్టింది. ఒకవేళ నీకు కావాలంటే తన గురించి ఆలోచిద్దాం. మరి నువ్వెందుకు ఆలోచించవు? తను నాకన్నా నీకే కరెక్ట్ గా ఉంటుంది. ఇవన్నీ ఆపి ముందు వెళ్ళి పని సరిగ్గా చెయ్యి. ఊరికే మాట్లాడుతూ చూడు, ఉంటావు. ఆ స్టైల్ చూడు. రే, నీ మనసులో ఏదో ఉందని నాకు తెలుసురా. నేను టైం ట్రావెల్ చేయాలనుకుంటాను మావా. నువ్వు వట్టి సెల్ఫిష్ విరా. నేను కూడా ఫ్యూచర్కి వెళ్తాను. చూడు, నేను వెళ్ళాను. భూమి ఇంకా ఆకాశంలో శక్తివంతమై నిండి ఉన్న ఓ మహాప్రభు, మమ్మల్ని రక్షించు. దుష్ట శక్తులను అంతం చేసి మా అందరినీ సురక్షితంగా చూసుకో తండ్రి. మీకు మేము ఏం పర్వాలేదు, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఇలా చూడు శాన్, డబ్బులు పంపించడం మర్చిపోవద్దు. పంపరా?
ఇలా చూడండి. చూడమ్మా, నేను ఏ తప్పు చేయలేదు. అసలు మీరు ఏమనుకుంటున్నారు నాన్న? నీ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది. అందుకే నేను చూసే నాకు చాలా బాధగా ఉంది. ఇక్కడ విచిత్రంగా ప్రవర్తిస్తుంది మీరే. అరే ఎవ్వరూ నా మాటల్ని నమ్మటం లేదు, కానీ నువ్వు చాలా మంచివాడివి. ఎవరైనా పదే పదే కలవడం యాదృచ్ఛికం కాదు. టైం ట్రావెల్లో ప్రతి ఒక్కటి అనివార్యమే. దేవుడు ఉన్నాడు అని ఇంతవరకు ఎవరు ప్రూఫ్ చేయలేకపోయారు. చేశారా ఏంటి? సో నో ప్రూఫ్, జస్ట్ బిలీవ్ ఇట్. నువ్వు ఈ విషయం ఎంతమందికి చెప్పావో నాకు తెలీదు. టైం ట్రావెల్ చేయగలనని అప్పుడే ఎవరికీ చెప్పకో. ఒక స్టూడియో ఎందుకు ఇంత భయంకరమైన చోట్ల ఉంటుంది? పూర్తిగా నెట్వర్కే లేదు. సరే, చూసుకుందాం. అసలు నేను ఎక్కడికి వచ్చి ఇరుక్కున్నాను? వచ్చే ముందు ఎందుకు ఫోన్ చేయలేదు? ఏ నెట్వర్క్ యూజ్ చేస్తున్నావు? చైనా టెలికాం. ఆ నెట్వర్క్ అస్సలు పనిచేయదు. నెంబర్ని పోర్ట్ చేసుకోవచ్చు కదా శుభ్రంగా. సరే వదిలే. అయినా అసలు ఈ చోట ఎంత దూరంలో ఉంది? ఇక్కడ ఏ నెట్వర్క్ అందదు. సరే, ఆ మెట్లు జాగ్రత్తగా చూసేకు. ఇటువైపు. ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావో తనే వచ్చింది చూడు. ఈసా. ఇక్కడ అందరూ ఉండరు, ఉన్న మేమే సరిపోతాము. సో ఇప్పుడు నీకు నా ఇంట్రడక్షన్ ఇస్తాను. నా పేరు బక్సాయి గై, కానీ అందరూ బాసాయి గై అని పిలుస్తారు. మేము ముగ్గురం మా ఫీల్డ్ లో ఎక్స్పర్ట్స్. నేను జామెట్రీ ఇంకా ఫిజిక్స్ లో గ్రాడ్యుయేట్ చేశాను. ఐన్స్టైన్ రిలేటివిటీ ఫార్ములా చాలా చాలా పవర్ఫుల్ అయింది, కానీ నేను దాన్ని క్వాంటమ్ మెకానిక్స్ లో ఎక్స్ప్లెయిన్ చేయలేను. అందువల్ల అన్ని సాధ్యమే. ట్రిప్ గాన్యూ, మిమ్మల్ని పరిచయం చేసుకోండి. హలో, నా పేరు ట్రిప్, ఎన్ఎల్పి హిప్నోథెరపిస్ట్ ని. ఈ హిప్నోసిస్ ద్వారా పూర్వజన్మ విషయాలన్నీ తెలుసుకోవచ్చు. సింగులారిటీ వచ్చినప్పుడు మనం థర్డ్ డైమెన్షన్ లో ఎంట్రీ చేద్దాం. నేను డైమెన్షియల్ రీసెర్చర్ గ్వాన్యూ. హలో, నా పేరు ఈసా. యాక్చువల్లీ నేను టైం ట్రావెల్ చేయగలని నాకు ఇప్పటి వరకు ఇప్పుడు ఏమీ చెప్పొద్దు, నాతో రా. ఇప్పుడు నువ్వు జస్ట్ రిలాక్స్డ్ గా ఉండు, ఓకే? కెమెరాకి నేను ఒప్పుకోలేదు. లేదు, ప్రజలు చూస్తేనే కదా అది అర్థం చేసుకుంటారు. చూసే కొద్దీ డిస్కషన్ జరుగుతూనే ఉంటుంది. ఒక్క నిమిషం. ఇదెందుకని మోగడం లేదు? నీ మిషన్ అప్పుడే పనిచేయట్లేదని చెప్పాను కదా. లేదే, బహుశా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సమస్య అయి ఉంటుంది. ఈసా ఒక రియల్ టైం ట్రావెలర్ కాబట్టి ఇదంతా జరుగుతుంది అనుకుంటున్నాను. ఉండుండొచ్చు. రెడీ? రెడీ? 3, 2, 1. హాయ్, వెల్కమ్ టు సాక్రెడ్ జామెట్రీ అసోసియేషన్ ఛానల్. ఈనాటి మన షోలో ఏ గర్ల్ హూ టైమ్ ట్రావెల్స్ హాంకాంగ్ రియల్ లైఫ్ పీపుల్ కి మీకు స్వాగతం. నాతో ఉన్నారు ఈసా. సో ఈ రోజు మీ టైం ట్రావెల్ కథ గురించి మాతో చెప్తారా? ఆ రోజు నా బర్త్డే. నేను ఆ రోజు కళ్ళు మూసుకున్నాను. యాక్చువల్లీ నేను నిజంగా టైం ట్రావెల్ చేశానా లేదా అని నాకే తెలియటం లేదు. ఒకవేళ ఇది నా హాల్యూసినేషనా లేదా కళ అని తెలియటం లేదు.
సరే ఇప్పుడు మీరిద్దరు ఏమంటారు? దీన్ని 2 భాగాలుగా విభజిద్దాం. ఒకటి ఇది టైం ట్రావెల్ అయి ఉండొచ్చు, రెండోది టెలిపోర్టేషన్ అయి ఉండొచ్చు. కానీ 2 థియరీలు ఐన్స్టైన్ థియరీ ఆఫ్ రిలేటివిటీని ఉల్లంఘిస్తోంది. రైట్. అయితే మీరు దీన్ని ఎలాంటి మిషన్ లేకుండా చేశారనమాట. మానవుడు లైట్ కంటే వేగంగా వెళ్ళడం అనేది అస్సలు సాధ్యం కాదు. ఒక సూపర్ ఉమెన్ కే అది సాధ్యం అవుతుంది, కానీ మీ బాడీ వీటిని అస్సలు తట్టుకోలేదు. బ్లాక్ హోల్స్ వామ్ హోల్స్ ని పక్కపక్కన పెడితే ఈ కాలంలో ఎవరు బ్లాక్ మ్యాటర్ ని టెలిపోర్టేషన్ గా యూజ్ చేయలేరు. అందువల్లే తను టైం ట్రావెల్ చేసొచ్చిందని చెప్పడానికన్నా నేనిదొక కాన్షియస్నెస్ ట్రాన్స్ఫర్ కేస్ అని చెప్తాను. నిజం చెప్పాలంటే ఈ ప్రపంచంలో చాలా మందికి విచిత్రమైన ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. అందులో కొంతమందికి భవిష్యత్తు విషయాలు కూడా తెలిసిపోతుంటాయి. కానీ ఒక్క విషయం మాత్రం సరిగ్గా తెలియడం లేదు. కలలో అసలు తనకి ఒంట్లో బాగోపోవడం ఏంటి? ఈ కేసు మొత్తం క్వాంటమ్ ఎనర్జీ మీద డిపెండ్ అయి ఉందనుకుంటాను. అది ట్రెడిషనల్ ఫిజిక్స్ కాన్సెప్ట్ నుండి చాలా వ్యత్యాసమైంది కూడాను. కానీ దాన్ని మనం ఈసా టైం ట్రావెల్ నుండి బాగా అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మీ చేతిని చాపండి. ఇప్పుడు పిడికిలమై ఫాల్ అల్ఫా. ఇప్పుడు జాపనీస్ హాస్పిటల్ ముందు నువ్వు నించుని ఉన్నట్టు ఊహించుకోవాలి. ఇది ఒక అద్భుతమైన హాస్పిటల్. ఒక రాకెట్ కంటే చాలా పొడవుగా ఉంటుంది, చాలా వెడల్పైనది. ఇది చూడ్డానికి ఆపలేని ట్రైన్లా ఉంటుంది. అక్కడ వేల కొద్ది రూములున్నాయి. అక్కడున్న 3 మెట్లు ఆ హాస్పిటల్ వైపు తీసుకువెళతాయి. సారీ, నా కళ్ళు నొప్పిగా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏమన్నారు? మీరలా చూడకండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైన సెల్ఫ్ డిఫెన్స్లు ఉంటాయి, తెలుసా? దాని అర్థమేంటి? నాకు అర్థమైంది. నా 6th సెన్స్ ని బట్టి చూస్తే ఈసా టైం ట్రావెల్ నిజమైంది. 6th సెన్సా? ఇంత చెప్పిన తర్వాత కూడా నువ్వు దాని గురించి అంటున్నావా? లేదురా, సైన్స్ లో ఒక విషయాన్ని ప్రూవ్ చేయాలంటే అందుకు చాలా టెస్టులు చేయాల్సి ఉంటుంది. అది మాత్రమే కాదు, ఈవిడ ఒక్కసారే వెళ్లారు. అందువల్ల ఇది చెప్పడం కష్టం అవుతుంది కదా. ఒక పని చేద్దాం. నీకు నీ యొక్క టైం ట్రావెలింగ్ ఎక్స్పీరియన్స్ సరిగా జ్ఞాపకం లేదు కదా. అయితే నువ్వు ఒక పని చెయ్యి, ఇంకొంచెం బాగా ప్రయత్నం చెయ్యి. నీకు ఇంకేమైనా జ్ఞాపకం వస్తున్నాయా, లేదా లోతైన ఒక విషయాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నమైనా చెయ్యి. ఉదాహరణకు నువ్వు అబ్జెక్టివ్ ఫ్యాక్ట్స్ అన్ని చెప్పు, అది ఇంకా బాగుంటుంది. దాని ద్వారా మనం దీన్ని ప్రూవ్ చేయొచ్చు. అవునా, ఏమంటారు? ఆబ్జెక్టివ్ ఫ్యాక్ట్సా? అంటే టీవీ న్యూస్ అటువంటిది ఏవైనా నీకు గుర్తున్నాయా? కానీ మీరు దీన్ని జోక్ అని అనుకుంటారు. నేను టీవీలో న్యూస్లో చూశాను. షింతాకాను యూకి పెళ్లి జరిగింది. వాళ్ళిద్దరికి పిల్లలు కూడా ఉన్నారు. అయ్యో, ఇద్దరికి అసలు సంబంధం అనేది లేదు కదా. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది నిజంగా కలలాగే అనిపిస్తోంది. ఒకవేళ అదే జరిగిందంటే దేశంలో ఉన్న యువకులు చాలా మంది ఆత్మహత్య చేసుకుంటారు. సరే, మరి ఓవర్గా మాట్లాడుతున్నారు. నేను దీని తర్వాత ఏం మాట్లాడను. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు లైవ్ కట్ చేయి. కామ్ డౌన్ ఈసా, కామ్ డౌన్. ప్రశాంతంగా కూర్చో. వీళ్ళకి అసలు బుద్ధి అనేది లేదు, బట్టి మూర్ఖులు. అవునవును, అంతే. ఇదేమో టైం ట్రావెల్ స్టేట్ కి వెళ్తున్నట్టుగా లేదు. ఒకసారి నువ్వు ట్రై చేసి చూడు. ఎక్కడికి వెళ్ళిపోకు, ఎందుకంటే నీ మైండ్ ఇప్పుడు ఇంకో డైమెన్షన్ తో కనెక్ట్ అయి ఉంది. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళావనుకో, నీ ప్రాణాలకి ప్రమాదం రావచ్చు. నేను చెప్పేది ఏంటంటే, టైం ట్రావెలింగ్ అనే కాన్సెప్ట్ చాలా కాంప్లికేటెడ్ విషయం. ఒకేసారి నిర్ణయం తీసుకోవడం ఈజీ కాదు. అయితే ముందు నువ్వు బాగా డిస్కస్ చేసుకో. ఒక కన్క్లూషన్ వచ్చిన తర్వాత నన్ను పిలవండి. వద్దు, ఆగు. దీన్ని మనం డిస్కస్ చేయకపోతే మనం ముందుకు ఎలా వెళ్ళగలము? అవును కదా. మీకు మీ షోవే ముఖ్యం, నన్ను వదిలేయండి. ఒక్క నిమిషం. వాస్తవంగా చెప్పాలంటే మేమంతా నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాం. త్వరలోనే మా ప్రెసిడెంట్ తిరిగి రాబోతున్నారు. ప్రెసిడెంటా? మా ప్రెసిడెంట్ ఫిలాసఫీలో PhD చేశారు. ఆయన పర్సనాలిటీ మాకంటే వ్యత్యాసంగా ఉంటుంది. మా ఆలోచన ఎక్కడ ఆగుతుందో అక్కడి నుంచి మొదలవుతుంది ఆయన ఆలోచన. హలో, చెప్పు. ఈరోజు నైట్ నేను మీ ఇంటికి రావచ్చా? ఏ అంకుల్ నువ్వు గొడవ పడ్డారా? అదంతా ఏమీ లేదు. నాకు ఈరోజు ఇంటికెళ్లే మూడే లేదు. అయితే వచ్చేయ్. కానీ జానతన్ ఉన్నాడు, నీకేం ప్రాబ్లం లేదుగా? సర్లే, వదిలే. మీ ఇద్దరిని నేను ఎందుకు డిస్టర్బ్ చేయటం? అబ్బే, అలాంటిదేమీ లేదు. కానీ నువ్వు ఓకే కదా? నేను కొద్దిసేపు ఊరికే అలా ఇక్కడ తిరిగి తర్వాత ఇంటికి వెళ్ళిపోతాను. సరే, పెట్టేస్తాను. మ్మ్. బాయ్. బాయ్.
అయ్యో రోడ్లో వెళ్ళే వాళ్ళు కొడుతున్నారు, పరిగెత్తండి. పారిపోతోంది, పారిపోండి. అక్కడ ఏదో గొడవ జరుగుతుంది. పరిగెత్తండి పారిపోండి. అది, అలాగే వదలకో. ఏయ్, కొట్టరా. చెయ్యి కాలు ఎరగొట్టు. చంపేయండి. కొట్టరా, అదే. ఒకటి ఇచ్చుకో. పారిపోతున్నాడు, పట్టుకోండి. అదుగో అటు పారిపోతున్నారు, వాళ్ళని తప్పించుకొని త్వరగా. ఇటండి. త్వరగా రండి, చూడండి. త్వరగా పదండి. త్వరగా చెప్పేది మీకే. వెళ్ళి వెతకండి. తలుపు తెరువు. పైకి వెళ్దాం, పైన మా ఇల్లుంది. వాళ్ళు వెళ్ళిపోయాక మీరు వెళ్ళిపోవచ్చు, ఓకేనా? ఇక్కడే ఉంటున్నావా? అందుకేగా తలుపు తీశాను. వెళ్దామా? ఇట్స్ ఓకే, నేను అలాగే ఇక్కడే ఉంటాను. మిమ్మల్ని చూస్తే వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టరు. మీరు పైన సేఫ్ గా ఉండొచ్చు, నాతో రావచ్చుగా. అమ్మయ్యా, నన్ను కాపాడినందుకు థ్యాంక్ యూ. మరేం పర్లేదు, అలాగే వదిలేసి పోలేం కదా. ఇదిగోండి. థ్యాంక్ యూ. అవును, మీ పేరేంటి? ఈసా. నీ పేరు? నా పేరు రయాన్. ఒక నిమిషం, మీరు ఆకలిగా ఉండుంటారు. ఇందులో ఫుడ్ ఉంది, తీసుకుని తినండి. ఏంటి ఇంత ఉంది? ఇవి త్వరలో ఎక్స్పైర్ అయిపోతాయి. వీటిని పడేయటం ఇష్టం లేక నేను వీటిని ఉపయోగిద్దామని అనుకుంటున్నాను. ఇంకేం లేదు. ఎక్స్పైర్ అవ్వలేదు, కాబోతున్నాయి అంతే. ఏం కాదు, తినండి. దాన్ని ఎప్పుడైనా మీరు నమ్ముతారా? నేను నా షాప్లో సుషీ తయారు చేస్తా, అది మరొకండి. సరే, మిమ్మల్ని అడగచ్చా? నేను టైం ట్రావెల్ అది ఇదేనేదో అన్నారు. అసలు ఏం జరిగిందో నాకు చెప్తారా? అది వదిలే, అది చెప్తే నువ్వు కూడా నన్ను పిచ్చిదానిలా చూస్తావు. లేదు, అదేం లేదు. ఊరికే తెలుసుకుందామని అడుగుతున్నాను, ఇంకేం లేదు. ఇంట్రెస్టింగ్ గా ఉంది, చెప్పచ్చు కదా. నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను. అయితే నేను చెప్పింది నమ్ముతావా? తప్పకుండా. అది చాలా సింపుల్. నేను టైం ట్రావెల్ చేసి ఫ్యూచర్కి వెళ్ళాను. అక్కడ నేను 24 hours ఉన్నాను. ఎన్నో విచిత్రమైన విషయాల్ని చూశాను. కానీ నేను హాంకాంగ్కి తిరిగి వచ్చి నేను చూసినప్పుడు 1 సెకండ్ మాత్రమే గడిచింది. అప్పుడే నేను నిన్ను కలిశాను. మిమ్మల్ని చూసి నవ్వలేదులేండి. నేను చెప్పానుగా నువ్వు నమ్మవని. చూడు. ఏం చేయమంటారు? మీరు చెప్పింది నమ్మలేకపోతున్నాను. తెలుసులే. వీళ్ళు మన వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్లేలా లేరు. ఇది నిజంగా ఎక్స్పైర్ అవ్వలేదుగా? ఏమైంది? ఓరి దేవుడా, వాష్రూమ్ ఎక్కడుందో చెప్పు. ఏంటి? అరే, మీరు బానే ఉన్నారుగా? సరే పదండి, మీకు డ్రింక్ ఇస్తాను. నువ్వు ఇచ్చింది తిన్నప్పుడల్లా నా కడుపు చెడిపోతుంది. అదేం లేదు, మీ కడుపులో ఆల్రెడీ ప్రాబ్లం ఉండుంటుంది. చూడండి, నాకేమీ కాలేదు. హే, వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత నేను వెళ్తాను. ఓకే, నాకు టైర్డ్గా ఉంది, వెళ్ళి స్నానం చేసి వస్తాను. మీరు మెల్లగా తాగండి.
హాయ్. లేచావమ్మా? దా వచ్చి టిఫిన్ తిను. సారీ, మా అమ్మాయికి కాస్త కోపం ఎక్కువ. లేదు, పర్వాలేదు. అనవసరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి. నేను వెళ్ళొస్తాను. అరే రే, ఆగమ్మా ఆగు. నీకు కలిపే నేను టిఫిన్ తయారు చేశాను, తినేసి వెళ్ళు. తినకుండా వెళ్ళిపోతావేంటి? దాదా వచ్చి కూర్చొని తిను. సరే, థ్యాంక్స్. రైన్ పొద్దున్నే చెప్పాడు, రోడ్లో మాటిమాటికి ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉందట కదా. అవసరమైనప్పుడు ఈ పోలీసులు కూడా ఎక్కడికి వెళ్ళిపోతారో అర్థం కాదు. రైన్ నీకు ఎప్పటి నుంచి తెలుసు? నువ్వు తనకి గర్ల్ ఫ్రెండ్ వా ఏంటి? యాక్చువల్లీ మేము ఇప్పుడే కలుసుకున్నాం. అలాగా? తాగమ్మా. సరే. మీరు బానే ఉన్నారా ఆంటీ? నేను బానే ఉన్నానమ్మా, వయసు అయింది కదా అందుకే ఇలా. జాగ్రత్తగా కూర్చోండి. దెబ్బ ఎక్కడ తగిలింది? వదిలమ్మా, పర్వాలేదులే. నువ్వు కూర్చొని తినమ్మా. నేను ఆయింట్మెంట్ పోయానా? అరే మరే పర్వాలేదు. మీ ఎక్కడుందో చెప్పండి. అదిగో అక్కడుంది. అదిగో దాని కింద ఉంటుంది చూడు. హలో, ఏంటి ఇంత పొద్దున్నే కాల్ చేసావు? ఆ అమ్మాయి ఎవరు? ఏ అమ్మాయి? అదే మన ఇంట్లో హాల్లో సోఫాలో పడుకుందే ఆ అమ్మాయి. తనా? నీకు చెప్పిన అర్థం కాదు, తర్వాత చెప్తానులే. అవునా? నా జాకెట్ వేసుకుని తనెందుకు పడుకునుంది? అదే నా చేతికి దొరికింది, తీసిచ్చాను అంతే. అప్పుడు నువ్వు నీ జాకెట్ ఇచ్చుండాలి. నా జాకెట్ ఎందుకు ఇచ్చావు? నా వస్తువులు ఎవరితోనూ షేర్ చేసుకోను. సరే కోపడకు, ఇంకెప్పుడు అలా చెయ్యంలే. సరే కానీ ఒకసారి నీ బ్యాగ్ ని చెక్ చేయి. ఓకే. ఉందా? ట్యూషన్ ఫీజ్. థ్యాంక్ యూ. నీకు నేనున్నాను, ఊరికన్నిటికీ భయపడకు. అర్థమైందా? అర్థమైంది. బాయ్ బాయ్. ఇలా చూడు, నీ గర్ల్ ఫ్రెండ్ చాలా మంచి అమ్మాయి. ప్లీజ్ మా. ఇంకా నా దగ్గర నటిస్తున్నావా? మా ఇద్దరి మధ్య అటువంటిది ఏమీ లేదు. ఏమీ లేదా? మరైతే ఎందుకు మన ఇంటికి తీసుకొచ్చావు? తను నా గర్ల్ ఫ్రెండ్ అయ్యుంటే నేను తనని ఇలాంటి చోట ఉండనిచ్చేవాడినా ఏంటే? నువ్వు చెప్పింది నిజమే అనుకో. ఒక విషయం చెప్పనా? తన మానసిక పరిస్థితి బాగోలేదు అనిపిస్తోంది. వింతగా ప్రవర్తిస్తోంది. తనేదో టైం ట్రావెల్ చేయగలని నాతో చెప్పింది. అదంతా సాధ్యమా ఏంటి? మరైతే ఎందుకు తన్ని ఇంటికి తీసుకొచ్చావు? నేను తనకి సాయం చేశాను అంతే. నువ్వు ఎన్ని కథలైనా చెప్పు, కానీ నాకు తను బాగా నచ్చింది. ప్లీజ్ కొంచెం ఆపుతారా? నేను చెప్పేది విను. నేను కింద పడిపోబోతుంటే తనే వచ్చి నన్ను కాపాడింది. పిచ్చిగా అలా చేస్తదా ఏంటి? అమ్మా, ఎద్దేదో మాట్లాడడం, మంచి మనసు ఉండటం పూర్తిగా వేరు వేరు విషయాలు. ఇప్పుడు నువ్వు అనవసరంగా వంకలు పెడుతున్నావు. నువ్వేమంటున్నావు? నాకు తెలిసిందంతా ఒకటే, ఆ అమ్మాయి నాకు హెల్ప్ చేసింది. తనకి థ్యాంక్స్ చెప్పడానికి బదులుగా పిచ్చని చెప్తున్నావేంటి? తన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగు. తనకి వెంటనే కాల్ చేయి. తనని ఎక్కడికైనా బయటికి తీసుకువెళ్ళు. అలా బయటికి వెళ్ళినప్పుడు తనని క్షమాపణ అడుగు. నువ్వేమంటావు? సరెండర్ అవుతున్నాను. నా తప్పే. ఇది నా తప్పే. తర్వాత నువ్వు తనతో కొంచెం ప్రేమగా మాట్లాడు. అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? తనని బయటికి తీసుకువెళ్ళు.
ఒకటన్నా ఉందా లేదా? తప్పకోండి, తప్పకోండి. నాకు కావాలి, నాకు కావాలి. తప్పకోండి. టొంటడాయ్ కాన్సలేషన్ ప్రైజ్. మీరు ఇప్పుడు ఆంటీల దగ్గర ఓడిపోతూ ఉన్నారు కాబట్టి ఇది నా బహుమతి, తీసుకోండి. కాన్సలేషన్ ప్రైజా? అవునండి. ఇంకా నయం, మా మేనేజర్ ఎక్కడ చుట్టుపక్కల లేడు. బై ది వే థ్యాంక్ యూ మా మామ్కి సహాయం చేసినందుకు. ఆ రోజు రాత్రి నన్ను కాపాడినందుకు నీకు కూడా థ్యాంక్స్. అదే లేదు, ఆ రెండు విషయాలు పూర్తిగా వేరు. నేను చేసిన వసాబీ సుషి తిని నీకు ఆరోగ్యం బాగులేకుండా పోయింది. అందుకు ముందుగా మీరే నన్ను క్షమించాలి. అది నిజమే, నీ వల్ల నా కడుపు 2 సార్లు చెడిపోయింది. వెల్ దెన్ నాకు మీ ఫోన్ నెంబర్ దొరుకుతుందా? సేల్ పెట్టిన వెంటనే ఒక ప్యాకెట్ తీసి పెడతాను, అప్పుడు వాళ్ళతో గొడవ పడే అవసరం ఉండదు. ష్యూర్. చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. అదేం లేదు. పని అయిందా? నేను ఇక్కడ స్టాక్ చెక్ చేస్తూ ఉన్నాను అంతే. నాకు చాలా పనులున్నాయి, వెళ్తాను. హాయ్. ఏంటిది? తన ఫేస్బుక్ ఫోన్ ఇవ్వు. నేను చూస్తున్నాను కానీ నీ సీక్రెట్ గా దాచుకుంటున్నావు. మేము నీ ఫ్రెండ్సే కదా, ఎందుకు దాస్తున్నావు? చిన్న పిల్లలా చేస్తున్నారు. తర్వాత నేను కోపడతాను. నా కోపం వస్తోంది. అంతే, అయిపోయింది. ఇదిగో అన్లైక్ చేయకు, లేకపోతే తనకు అనుమానం వస్తుంది. అలాగా? సరే, అతని గురించి ఏమనుకుంటున్నావు? తెలియదు, కానీ నాకలా అనిపించట్లేదే. నేను టైం ట్రావెల్ గురించి మాట్లాడుతున్నాను. ఇదంతా అప్పటినుంచేగా మొదలయ్యింది. టైం ట్రావెల్ వల్లే నువ్వు రాయాన్ని మీట్ అయ్యావు, అవునా? నీ బ్రెయిన్ బానే పనిచేస్తోందా? నా బుర్ర బాగా ఫ్రెష్ గానే ఉంది. చూస్తుంటే అలా కనిపించట్లేదు. ఓకే, ఇది విను. నేను నెట్లో చదివాను, మనం ఒకరిని మళ్ళీ మళ్ళీ కలుస్తున్నావంటే వాళ్ళని ముందే చూడకపోయినా చూసినట్టు అనిపిస్తోందంటే దాన్ని డేజావు అని అంటారు. లేదు లేదు, అలా అంతా ఏమీ లేదు. తను మీ ఇంటి పక్కనే ఉంటున్నానన్నాడు, నీకు గుర్తుందా? అవును. అంటే అతను నీ బుక్ షాప్ పక్కనున్న సూపర్ మార్కెట్ లో పనిచేసేవాడు. అయితే డెఫినెట్ గా అతను నువ్వు ఎప్పుడో కలిసే ఉంటావు. నీ మనసులో అతని పిక్చర్ ఉండే ఉంటుంది, నువ్వే రియలైజ్ అయి ఉండవు. అయ్యో లేదు, ఆ రోజు నేను టైం ట్రావెల్ అయినప్పుడు అక్కడ నేను ఇంకొకరిని కూడా కలిశాను. తను నా బాయ్ ఫ్రెండ్ అని కూడా చెప్పాడు, నాకు హెల్ప్ చేస్తానన్నాడు. ఇదిగో మళ్ళీ ఆ టాపిక్ తీసావంటే మన ఫ్రెండ్షిప్ ఇంతటితో కట్టు. ఇట్స్ ఇంపాసిబుల్. నేను రాయన్ నెవర్. అవునా? అయితే ఎందుకు అతని సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నావు? తర్వాత అతను పారిపోయాడంటే ఇక బాధపడి లాభం ఉండదు. అసలు ఏం మాట్లాడుతున్నావు? అది పక్షి పంజరం నుంచి ఎగిరిపోయిన తర్వాత. తను అసలు నా ఫ్రెండే కాదు. ముందు తిను, తర్వాత నవ్వుదు గాని. చికెన్ డెలిషియస్ గా ఉంది కదా. సరే, నువ్వు సారీ అడిగావా లేదా? ఏంటి విషయం? ఏమీ లేదు, ఊరికే. మీ అన్నయ్య ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. ఆ రోజు మన ఇంటికి వచ్చిన అమ్మాయా? ఒక డీసెంట్ అయిన అమ్మాయి తెలియని వాళ్ళ ఇంట్లో ఒక రాత్రి స్టే చేస్తుందా చెప్పు? తను ఆపదలో ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చింది. దయచేసి మీరిద్దరు ఆపుతారా? నేను చెప్పింది తప్ప? ఇలా చూడు, నేను అమ్మాయి గురించి కొంచెం తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నాను, కానీ ఇప్పుడు నాకు తన గురించి తెలిసింది. ఇప్పుడు మేమిద్దరం ఫ్రెండ్స్, ఓకేనా? నువ్వు రోజంతా ఫోన్తోనే ఉంటున్నావు, చాటింగ్ చేస్తున్నావు, నవ్వుతూ ఉన్నావు, మరి దాని పేరేంటి? అయ్యో. సరే, ఇక తిందామా? అన్నయ్య నాతో చెప్పు. ఇప్పుడు నువ్వు తినకపోతే నీది కూడా నేనే తినేస్తాను, మళ్ళీ నువ్వే ఏడుస్తావు. సరే సరే, తినండి ముందు. హాయ్. ఎన్ని మెసేజెస్ చేసినా రిప్లై ఇవ్వవేంటి? యాక్చువల్లీ నేను నా పర్సనల్ లైఫ్ లో కాస్త బిజీగా ఉన్నాను, అందుకనే. ప్రెసిడెంట్ తిరిగి రాబోతున్నారు. అలాగా? ఎప్పుడు? ఎవరికి తెలుసు, కానీ 2 వారాలు మాత్రం తప్పకుండా వస్తారు. ఆ తర్వాత మా షో ఎక్కడికి వెళ్ళిపోతుందో నువ్వే చూడు. సరే ఓకే. టైం ట్రావెలింగ్ అప్పుడు నువ్వు చూసిన పిల్లల్ని ఇక్కడ మళ్ళీ చూసావా? అవును, నేను ఒక అబ్బాయిని కలిశాను. డెస్టినీ, 100% డెస్టినీ. కొంచెం ఆలోచించు, హాంకాంగ్ ఎంత పెద్దది. 70 లక్షల మందిలో నువ్వు అతని కోసమే ఎందుకు చూడాలి? అది నాకెలా తెలుసు? మరేం పర్లేదు, నెక్స్ట్ టైం నువ్వు అతను కూడా తీసుకురా, సరేనా?
ఒకవేళ తను రానని చెప్తే కుదరదని తనెందుకు చెప్తాడు? ఇది నీ ఫ్యూచర్ విషయం, నీ జీవితానికి సంబంధించింది. ఇప్పటికదంతా వదిలే. హే ఇదేంటి? హే ఇది చాలా క్యూట్గా ఉంది. నీ పప్పీనా? లేదు, నాకు అది రోడ్ పైన దొరికింది. డాడ్ దాన్ని ఉంచుకొని ఇవ్వటం లేదు. ఎవరైనా అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది. డెస్టినీ, ఈసారి డెస్టినీ. ఇప్పుడేమైంది? అది నేనే తీసుకుంటాను. నిజంగానా? నీకో విషయం తెలుసా? మా ప్రెసిడెంట్ చాలా కాలంగా ఓ డాగ్ కావాలంటున్నారు. మా ప్లేస్ ఎలా ఉంటుందో నీకు కూడా తెలుసు కదా. అటువంటి ప్లేస్లో ఓ చిన్న పప్పీని పెట్టుకోవడం తప్పేమీ కాదు. అవును, అది చాలా చిన్న పప్పీ. అది చిన్నదో లేక పెద్దదో, కానీ ఇంటికి ఏదైతే బాగా కాపలా కాస్తుందో అదే ది బెస్ట్ డాగ్. అలాగా? ఎవరలా అన్నారు? అదంతా వదిలే. సో డీల్ పక్క. రేపు దాన్ని కూడా తీసుకొచ్చి. సరే చూద్దాం. ఓ లేఫుల్ అండ్ జోవియల్. దీని అర్థం ఏంటి? ఇలా చూడు, అక్కడికి వెళ్ళి మంచొబ్బాయిగా ఉండాలి, సరేనా? ఒకవేళ నిన్నెవరైనా ఇబ్బంది పెట్టారంటే నాతో వచ్చి చెప్పు, నేను నిన్ను తీసేసుకుంటాను. అలాగే కావాలంటే బుక్ స్టోర్ ఉంది కదా. ఎక్కడికి వెళ్తున్నావు? మీ టెన్షన్ని తొలగించటానికి. అలా అంటే? దీన్ని నేను ఇంకొకరికి తీసుకెళ్ళి ఇవ్వబోతున్నాను. ఓ అలాగా. కానీ వాళ్ళు నమ్మకమైన వాళ్ళేనా? వాడు నా ఫ్రెండే. నాకన్నా బాగా చూసుకుంటాడు. హే ఒక్క నిమిషం ఆగు. ఏంటిది? ఇది కూడా తీసుకువెళ్ళు. ఇదంతా ఎప్పుడు కొన్నారు? అవన్నీ నీకెందుకు, వెళ్ళు. వీడిని ఇలా పట్టుకుంటే బాగా ఇష్టపడతాడు. ఓ ఓకే ఓకే. అరే భయపడకు. నువ్వేం బాధపడకు, మేము దీన్ని బాగా చూసుకుంటాం. అవును, ప్రెసిడెంట్ ఎక్కడా? చెప్పడం మర్చిపోయాను, ఆయన ఫ్లైట్ డిలే అయ్యింది. నువ్వు ముందే చెప్పుండొచ్చు కదా. మళ్ళీ ఇంత దూరం ఎవరు వస్తారు? మరేం పర్లేదు, నువ్వు తర్వాత కూడా ఆయన్ని మీట్ అవ్వచ్చు. తను చెప్పింది నిజమే. ఇలా చూడు. ఇంటర్నేషనల్ మార్షల్ ఆర్ట్స్ సూపర్ స్టార్ షింటాకా జాపనీస్ యాక్ట్రెస్ అయిన యూబీతో తనకున్న రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేశారు. నెక్స్ట్ మంత్ వాళ్ళు టోక్యోలో పెళ్లి చేసుకుంటున్నట్టుగా నిర్ధారించారు. ఈ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న లక్షల కొద్ది ఫ్యాన్స్ కి తను సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ ఛానల్ ని ఇప్పుడు లక్షల మంది చూస్తున్నారు. ఫేమస్ మార్షల్ ఆర్ట్స్ సూపర్ స్టార్ షింటకా అండ్ యూ పెళ్లి చేసుకోబోతున్నారా? ఏంటి ఆటలాటగా ఉందా? వయసు తేడా ఎంతుందో చూసావా లేదా? అవునరా, ఫేక్ న్యూస్ కూడా ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడుకుంటున్నారు. మరి ఫేక్ ఎలా అవుతుంది? ఈ పిల్ల ఆ పిల్లరా? నేను చెప్తే నన్ను పిచ్చి వల్ల చూస్తారని తెలుసు, కానీ నేను అక్కడ టీవీలో చూశాను. షింటాకా అండ్ యూవికి పెళ్లి జరిగింది. వాళ్ళకి 3 పిల్లలు కూడా ఉన్నారు. ఏం టైమింగ్ మామా? హలో, ఏంటి ఇప్పుడా? నీ పెళ్ళికి నన్ను పిలవడం మర్చిపోమాగరా. ఏంటో ఇదంతా. హే వావ్, అద్భుతమైన విషయం. చూడండి, ఈసాతో మాట్లాడడానికి చాలా మంది ఫోన్ చేస్తున్నారు. మళ్ళీ మీరు వచ్చేసారా? కష్టంలో ఉన్నప్పుడు ఇద్దరిని వదిలేశారు కదా, ఇప్పుడు ఎందుకని మళ్ళీ వచ్చారు మీరు? సారీ, అప్పుడు ప్రెసిడెంట్ కాల్ చేశారు. గ్యాప్ ఇవ్వకుండా తిడుతూనే ఉన్నా. సారీ గ్వాయ్, మమ్మల్ని క్షమించు. ఇదిగో చూడు, నీకోసం లిమిటెడ్ ఎడిషన్ శాండల్స్ తీసుకొచ్చాం. ఏంటి ఆశ్చర్యం? కానీ గుర్తుపెట్టుకోండి, ఇంకోసారి వెళ్ళారో జీవితంలో ఇంకెప్పుడు మళ్ళీ ఇక్కడికి రానివ్వను. ఓకే. సాక్రెడ్ జియోమెట్రీ అసోసియేషన్. అరే ఏంటది? నువ్వేయించుకోలేదా? అది వేసుకోవడానికి టైం దొరకలా. మీకు ఎప్పుడో చెప్పాం, ఎందుకు వేసుకోలేదు? ఇంత వయసు వచ్చింది, సూదం చూసి భయపడుతున్నావు నువ్వు. టెంపరీగా వేసుకోవచ్చు కదా. అరే అందులో ఏముంది, వాడికి ప్లేన్ అంటే భయం. మీకు తెలుసా, 3 కోట్లలో ఒకరు ఫ్లైట్ లో చనిపోయే అవకాశం ఉంది. అది చాలా పెద్ద రిస్క్. ఆ సంగతి సరే గానీ నేను చెప్పేది వినండి. హాయ్, నా ఇంట్రడక్షన్ ఇంకా పూర్తి కాలేదు. నేను ఒక ఏలియన్ గురించి స్టడీ చేయడం నాకు చాలా ఇష్టం. ఇతని పేరు యేసు. ఇతను కాన్స్పిరెన్సీ థియరీస్ లో కింగ్. పట్టించుకోవద్దు.
ఏలియన్స్ ఈ భూమిని చాలా కాలం శాసించారు. అయితే వాళ్ళలో మిగిలిపోయిన వాడు వీడొక్కడే. ఎక్స్క్యూజ్ మీ, ఇదే కదా సీక్రెట్? నువ్వు రాయన్వి కదా? అవును. హాయ్. హాయ్. హలో. ఇదేమో నీకు, ఇదిగో ఇది మీకు. హే, వీళ్ళందరూ ఎవరో? వీళ్ళు ఆన్లైన్ షోస్ని హోస్ట్ చేసేవాళ్ళు. ఆన్లైన్ షోనా? ఏదో ముఖ్యమైన విషయం అని రమ్మని పిలిచో? ఇది చాలా కాంప్లికేటెడ్ అయిన విషయం, ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. మీరందరూ సిద్ధమేనా? 4 3 2 హలో అండ్ వెల్కమ్ టు సాక్రెడ్ జామెట్రీ అసోసియేషన్ ఛానల్. ఏ గర్ల్ హూ టైమ్ ట్రావెల్ సెకండ్ ఎపిసోడ్ కి మీ అందరికి స్వాగతం. హాంకాంగ్ రియల్ లైఫ్ పీపుల్. వీళ్ళకి ఇప్పుడు కొత్త పేరు పెట్టాలనుకుంటున్నాను, హాంకాంగ్ గ్రేట్ ప్రాఫిట్ అని, లేకపోతే ఫ్యూచర్ స్నూపర్. కానీ రెండు బాగానే ఉన్నాయి. బహుశా మేమే ఈ రోజు లైవ్ షో చేస్తున్నామని అందరికి బాగానే తెలుసు అనుకుంటాను. ఒకవేళ మీకు తెలియకపోతే ఈ షోని మీరు లాస్ట్ వరకు చూడాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈసా మనకి ఈ ఎపిసోడ్ లో ఒక పెద్ద బ్రేకింగ్ ఇవ్వబోతున్నారు. సో ముందుగా అందరినీ ఇంట్రడ్యూస్ చేద్దాము. ఇప్పుడు నాతో ఉన్న వారి పేరు మీ అందరికి బాగానే తెలుసు, ఈసా. ఈవిడ పక్కన కూర్చుని ఉన్న వారిని ఈవిడ ఫ్యూచర్ లోకి వెళ్ళి కలుసుకున్నారు. ఆయన పేరు రయ్యాన్. ఇప్పుడు మా ఆడియన్స్ కి మీరిద్దరు హాయ్ చెప్పండి. హాయ్. కెమెరా చూసి చెప్పండి. హాయ్ హాయ్. రండి, ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేద్దాం. లాస్ట్ ఎపిసోడ్ లో షింటాకాకు ఇంకా యూకు వివాహం జరిగినట్టుగాను వాళ్ళకి 3 సంతానం ఉన్నట్టుగాను ఈసా మనతో చెప్పారు. సో ఈసా, మీ టైం ట్రావెల్ లో నిజంగా ఏం జరిగిందో మాతో చెప్తారా? నైట్ 12 గంటలకి నేను ఎప్పట్లాగే నేను విష్ చేసుకుంటూ ఉన్నాను. అప్పుడు ఏమైందంటే మీరు చెప్పండి రేయాన్, మీరు అక్కడ ఏం చేస్తూ ఉన్నారు? నేను ఇతన్ని హాస్పిటల్లో కలిశాను. ఈయన నన్ను కనిపెట్టలేకపోయారు. ఈయనకి నేను గుర్తులేను. రేయాన్, మీరు ఏదో ఒకటి మాట్లాడండి, మా ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్గా నాకు తెలీదు. అంటే ఆ టైంలో తను నాతో ఏం చెప్పిందో కూడా నాకు గుర్తులేదు. నేను నిజం తెలుసుకోవడం కోసమే ఇక్కడికి వచ్చాను. సో చూసారా ఫ్రెండ్స్, అక్కడ ఏం జరిగిందో రియాన్ కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. ఆయన ఫ్యూచర్ గురించి తెలుసుకుని చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు. సో చాలా ఫాస్ట్ గా ఏం జరిగిందో మనం తెలుసుకుందాము. కానీ ఆ వాస్తవాన్ని మనం తర్వాతి ఎపిసోడ్ లో ఖచ్చితంగా అడిగి తెలుసుకుందాం. మా ఛానల్ ని చూస్తూనే ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మిమ్మల్ని హాస్పిటల్లో కలుస్తాము. మా ఈ షో పేరు ఏ గర్ల్ హూ టైమ్ ట్రావెల్స్ హాంకాంగ్ రియల్ లైఫ్ పీపుల్. బై బై. ఈ రోజు 5,000 మంది కంటే ఎక్కువ మంది చూశారు. సూపర్. వీళ్ళందరూ ఏదో విచిత్రంగా ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద. మా ఛానల్ హిట్ అయింది. చాలా ఆపండి. మీరు వ్యూవర్స్ ని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నారా లేదా నా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలనుకుంటున్నారా?